గన్నవరం మండలం మెట్టపల్లి శివారు గ్రామంలో చిరుతపులి చనిపోయిన ఘటన అయితే స్థానిక ప్రజల్లో కలవరం రేపుతుంది. ఈ క్రమంలో మగ చిరుతపులి చనిపోయిందంటే ఖచ్చితంగా ఆడ చిరుతపులి ఉండదని స్థానికులు అయితే పూర్తి భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో అడవి పందులు తమ పంట పొలాన్ని నాశనం చేస్తున్నాయని రైతు ఆవేదన చెందుతూ కంచెని ఏర్పాటు చేస్తే ఆ కంచెలో ఇరుక్కున్న చిరుతపులి చనిపోయినట్టు ఆనవాలు తెలుస్తుంది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారిని సునీత ప్రాంతానికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులను దగ్గరుంచి పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని అధికారిని తెలియజేశారు. సుమారు చిరుతపులి ఆహారం కోసం 10 నుండి 15 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉందని అయితే అధికారి తెలియజేశారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. రాత్రి సమయంలో ఖచ్చితంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, లైట్లు వెలిగించి ఉంచాలని ఇప్పటికే సూచనలు కూడా జారీ చేశారు. సుమారుగా చిరుతపులి ఆహారం కోసం 10 నుండి 18 కిలోమీటర్ల దాకా వచ్చే అవకాశం ఉందని ప్రజలైతే అప్రమత్తంగా ఉండండి, అధికారులు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు. అయితే కొంతమంది అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. అయితే మగపులి ఉంది కాబట్టి ఆడ చిరుతపులి కూడా ఉంటుందా అని అడగడంతో అది ఇప్పుడు దాకా నిర్ధారణ అవ్వలేదు. అయితే సీసీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ప్రజలైతే ఎవరు భయపడిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ ఇంటి ముందు లైట్లు వెలిగించి ఉండాలని తెలియజేశారు. అయితే ఈ ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, చిన్నపిల్లలు అయితే బయటకు వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళని తీసుకెళ్లే విధంగా ఉండాలన్నారు. చిరుతపులి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తానని అధికారి సునీత తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఇలాగా లెపర్డ్ డెత్ అయింది అని చెప్పేసి ఫారెస్ట్ ఏరియాకి అడ్జసెంట్గానే ఉంది లొకేషన్. సో ఎగ్జాక్ట్గా అది కోఆర్డినేట్స్ తీసుకొని అది ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ కాజ్ ఆఫ్ డెత్ చూస్తుంటే ప్రిలిమినరీగా మాత్రం అది స్నేర్ అన్నది కనిపిస్తుంది అక్కడ. సో ఆ స్నేర్స్ అది ఎవరు అక్కడ లొకేట్ చేస్తున్నారు ఏంటి అన్నది ఆఫ్టర్ ఎంక్వైరీ అది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇమీడియట్గా అయితే యాజ్ పర్ ద NTCA ప్రోటోకాల్ ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వైజ్ ఇప్పుడు దానికి PM కండక్ట్ చేసుకొని మేము ప్రిలిమినరీ రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ అంటే పోస్ట్మార్టం తర్వాత అది ఏ రీజన్తో ఏంటి అనేది సైంటిఫిక్గా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫర్దర్ రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాము. అది PCCA హెడ్ ఆఫీస్కి అండ్ యాజ్ వెల్ NTCAకి వెళ్తుంది రిపోర్ట్. సో ఇది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ ఇది స్నేజ్ ఉన్నాయి ఏంటి ఎవరెవరు ఇలా చేస్తున్నారన్న దాని గురించి అయితే మాత్రం ఎంక్వైరీ జరుగుతుంది. సో అది ఎక్కడ అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వీళ్ళు వెళ్తున్నారు, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉందనేది చూస్తున్నాం. అది స్నేజ్ ఎవరు ఏంటి అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇక్కడ ఈ ల్యాండ్ సంబంధించి ఎవరు ఓనర్స్, అంటే ఇది టెనెంట్స్ అని అంటున్నారు, ఓనర్స్ అని అంటున్నారు. అది ఫస్ట్ అయితే మాత్రం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మేడం ఇది ఒకటే అంటారా ఇంకేమైనా ఉన్నాయంటారా? ఏది అంటే మెయిల్ చనిపోయింది కదా, ఫీమేల్ కూడా ఉంటుందని చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారండి. అంటే ఇప్పుడు మాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లాస్ట్ 30 years వరకు అయితే మాత్రం ఇక్కడ లెపర్డ్ మూమెంట్ ఉన్నట్టయితే ఎవరైతే మాత్రం సైట్ చేస్తున్నట్టు కానీ ఇంతవరకు అయితే ఏది రికార్డెడ్గా అయితే లేదనేసి చెప్తున్నారు. సో బట్ ఛాన్సెస్ ఏంటి అని అంటే ఇప్పుడు లెపర్డ్స్కి ఏంటి అంటే వాటి టెరిటరీ మాత్రం ఇన్ బిట్వీన్ 5 to 1000 square kilometers వరకు ఉంటుంది. మనకి ఇప్పుడు ఇక్కడ కొండపల్లి RF ఏరియా ఉంది, అక్కడ లెపర్డ్స్ ఉన్నట్టయితే మాత్రం ఒక రికార్డ్ అయితే ఉంది అక్కడి నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం PNP మనకి పాపికొండ నేషనల్ పార్క్ ఉంది. సో అది ఫుడ్ కోసం అది ఎక్కడి నుంచి అయినా సరే పర్ డే అది ఈవెన్ 10 to 15 kilometers వరకు ట్రావెల్ చేయగలదు. మెయిన్గా దాని ప్రే బేస్ అంతా కూడా డొమెస్టిక్ అనిమల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ సరౌండింగ్స్లో చూస్తుంటే కూడా ఇక్కడ మీకు అంతా కూడాను పౌల్ట్రీ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ద డొమెస్టిక్ అనిమల్స్ డాగ్స్ కూడా ఉండుండొచ్చు ఇక్కడ. సో వాటిని కోసంగా అది వచ్చి ఉండొచ్చు, అంటే ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, అంటే ఫుడ్ కోసమే కదా అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. సో ఆ ప్రాసెస్లో ఇది జరుగుండొచ్చు. బట్ ఇన్ ద మీన్ వైల్ ఇక్కడ దానికి ఆ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ కోసం అంటే ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఫెన్స్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం దానికి అలాంగ్ ద ఫెన్స్ ఇలాగ స్నేర్స్ అనేది ఫిక్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది. బట్ దీన్ని బట్టి ఏంటి అని అంటే ఫస్ట్ టైం ఇక్కడ రిపోర్ట్స్ మూమెంట్ ఉంది అనేది అయితే మాత్రం అర్థమవుతుంది. సో ఇంకేదైనా ఉందా ఏంటి అనేది సైటింగ్స్ దాని గురించి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో